మాటలు ధ్యానించడానికి ముందుకు వద్దాం. వేదవాక్య పఠనం శ్రీమతి ఆర్వి వర్సెస్ బ్యాంకింగ్ గారు, విధవ ప్రార్థన శ్రీమతి జనకమ్మ సూర్యప్రకాష్. యేసు శిలువపై పలికిన రెండవ మాట కొరకై ఏర్పరచబడిన వాక్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనములు. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాడు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుచున్నాడు. దయచేసి అందరి నుంచి ప్రారంభించడానికి ప్రారంభించారు. మహాపరిశుద్ధుల మహోన్నతుడు మహిమగల రాజా, మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. ఆయన గత సంవత్సరము నా తండ్రి నీకు శివజ్ఞాన కోరికలు వీళ్ళు మాట్లాడే జ్ఞాన కోరికలు అప్పటి ఇంతవరకు మనం రాజకాపడిన దానిలో వందనాలు. ప్రతి సంవత్సరము ఈ విధంగా మా యొక్క జీవితంలో అనేక నా వాక్య భాగంలో విధించున్నప్పటికీ మార్పు లేకపోతే ప్రయోజనం లేదని క్షమించమని అడుగుతూ ఉంటున్నాను స్వామి. ప్రభు రెండవ మాటగా నా తండ్రి, మరి సిలువలో ఉన్నటువంటి దుర్గము మీరు క్షమించినటువంటి దేవుడు ప్రభు, ఎంత పాపం చేసినాను, తప్పిదం చేస్తాను నా తండ్రి. నీతిమంతుల వరకు నేను రాలేదు, పాపులనే పిల్లలు వచ్చిందని నువ్వు చెప్పిన వాక్య భాగం ప్రకారం నా తండ్రి, ఎంత పాపమైనా క్షమించేటువంటి దేవుడు మీరు తప్ప ఎవరు క్షమించగలరు తండ్రి. నా నాయన మీలో ఉన్నటువంటి ఆయన క్షమాపణని ఒకటి మొదటి మాటల్లో నాకు ఉన్నటువంటి వాళ్ళందరినీ క్షమించి ఉన్నావు. రెండవ మాటల్లో నా ప్రభు నా తండ్రి, మరి రెండవ దొంగలకు క్షమాపణ ఇచ్చి పరదేశాన్ని అనుగ్రహించిన దేవుడు తండ్రి. ఆయన యొక్క మా యొక్క పాపములన్నింటినీ కూడా శిలువపై దిగబొట్టినప్పుడు నా తండ్రి మాకందరికీ కూడా శాప విమోచన రక్షణ భాగ్యం అనుగ్రహించుకొని నీ యొక్క శిలువ చాటును మమ్మందరినీ మరుగుపరిచి నీ కృపలో వర్తిల్లింప చేయమని ప్రభును రక్షకులైనటువంటి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 196వ కీర్తన మహాత్మాచార్య 2వ వచనాన్ని తెలుసుకోవడం. శిలువపై పలికినటువంటి రెండవ మాటపై సందేశం డాక్టర్ జాషువా సి. ధనరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ గాడ్. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా తరపున, నా కుటుంబం తరపున అందరికీ ఈ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాక్య భాగం చదువుగా లూకాసు వార్త 23వ
3వ అధ్యాయంలో 42వ వచనం 43 కూడా యేసు నీవు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీకు చూపుచున్నాను. ప్రార్థన చేస్తాను. గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. మీ యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, మా ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచూ ఉండగా మీ హృదయము, నీ విధానములను, నీ చిత్తమును అర్థం చేసుకున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున అడిగి పెట్టుకొనిస్తున్నాము తండ్రి. దైవజనుడైనటువంటి పెళ్లి గ్రహం గారు ఒక మాట అన్నారు. No one is ever too far gone to be saved. No one is ever too far gone to be saved. దేవుడు రక్షించలేనంతగా, దేవుడు రక్షించలేనంత దూరం ఏ వ్యక్తి ఎప్పుడూ పడలేదు. No one is ever too far gone to be saved. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు యూదా రాజుల్లో మనష్య అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. దాదాపు 55 సంవత్సరాల పాటు యూదా దేశాన్ని పరిపాలించాడు. సౌలు గారి, దావీదు గారి, సొలొమోను మహారాజు గారి వీరంతా 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. కానీ ఈయన 55 సంవత్సరాల పాటు పరిపాలించాడు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. దేవుని మందిరంలోనే అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. తన కుమారులను అగ్నిగుండంలో దాటింపు చేశాడు. మంత్రాలు, తంత్రాలు, సోద చెప్పేవాడితోటి, కర్మ పిశాచాలు ప్రాక్టీస్ చేసేవాడితోటి సాంగత్యం చేశాడు. తాను చేయడమే కాకుండా దేశంలో అందరూ ఆ పనులు చేసే విధంగా చేశాడు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ దేవుడిని తిరస్కరించాడు. దేవుడి తీర్పు అతని పైకి వచ్చింది. అష్షూరు రాజు అతని చెరపట్టుకుని పోయాడు. బబులోనులో చెరలో ఉంచాడు. చెరలో మనిషే దేవుడికి మొరపెట్టాడు. దేవుడు అతను క్షమించాడు. తిరిగి అతని సింహాసనం పైన కూర్చోబెట్టాడు. When we read about the life of మనష్షే జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంత జాలి గలవాడా అనిపిస్తుంది. ఒకసారి నినివే పట్టణం గురించి ఆలోచించాడు. బలాత్కారంతో నిండిపోయింది దేశం, దుర్మార్గంతో నిండిపోయింది. దేవుడు యోనా ప్రవక్తను పంపించాడు. రాజు, మంత్రులు వీళ్ళందరూ మొదలుకొని అల్పులు, ఘనులు అందరూ ఆ దేశంలో గోడ పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేశారు. కనీసం జంతువులు కూడా ఆహారం పెట్టలేదు. వారి వల్ల దేవుడు విన్నాడు. తాను వారి పైకి పంపించాలి అనుకుంటున్నటువంటి ఆ తీర్పును పంపించకుండా ఆపేశాడు. ఆ సన్నివేశం ఆలోచిస్తే ఎంత ప్రేమ గలవాడా దేవుడు అనిపిస్తుంది. మీరు దానియేలు గురించి ఆలోచించండి. నెబుకద్నెజరు మహారాజు ఒకరోజు తన సామ్రాజ్యాన్ని చూసుకొని, ఆహా, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నేను కట్టాను కదా, ఇంత గొప్ప పట్టణాన్ని నేను కట్టాను కదా అనుకున్నాడు. చివరికి దేవుడి తీర్పు అతని పైకి వచ్చింది. మనుషులు అతని తరిమి వేశారు. అడవిలో 7 కాలాల పాటు ఒక జంతువునే బ్రతికాడు. ఆకాశం మంచు అతని పైన కురిసింది. పశువులు అనే గడ్డి తిన్నాడు. కానీ ఒక దినాన దేవుడు సర్వోన్నతులను గుర్తించాడు. దేవుడు అతను క్షమించి తిరిగి అతని సింహాసనం పైన కూర్చోబెట్టాడు. ఆ సన్నివేశం చదివినప్పుడు ఆహా, దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత జాలిగలవాడా అనిపిస్తుంది. దావీదు పక్షుల గురించి ఆలోచించండి. దావీదు చేసినటువంటి ఘోరం ఈ రోజుతో పొరపాటును ఎవరైనా మనం చేస్తే ఇక ఎప్పటికీ ఎవరు క్షమించరు. కానీ దేవుడు అన్నాడు, దావీదు
సన్నివేశాలను గమనిస్తున్నప్పుడు ఒక సత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. There is no moment that is too late. There is no moment that is too late. There is no sin that is too great for God to save us. దేవుడు క్షమించలేనటువంటి కఠినమైన పాపము లేదు. దేవుడు మనకు రక్షించలేనటువంటి ఆలస్యమైన క్షణము కూడా లేదు. మీరు ఒకసారి నూతన నిబంధనలు ఆలోచించండి. ఎరుకు పట్టణంలో జక్కయ్య ఉన్నాడు. డబ్బు బాగా దోచుకున్నాడు. యూదులు అతను ద్వేషించారు. కానీ ఒక రోజు యేసయ్య కనిపించి, జక్కయ్య రావయ్య, నీ ఇంటికి నేను రావాలి అన్నాడు. యేసయ్య గొప్పగల మాటలకు జక్కయ్య మారిపోయాడు. దేవుడు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ గురించి ఆలోచించండి. అందరూ వాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. మీరు పాపం లేనటువంటి వాడు మొదటి రాయి దేవని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీద పాపం చేయకు అన్నాడు. పేతురు గురించి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. వీళ్ళంతా తిరస్కరించినప్పటికీ నేను నిన్ను ఒప్పుకుంటాను, నేను వదిలిపెట్టను అన్నాడు. కానీ 3 సార్లు ఒట్టు పెట్టుకుని మరి యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత పేతురు గుండె పగిలి ఏడ్చుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఆ దేవదూతకు ఒక సందేశాన్ని పంపించాడు. నేను లేచి వారికన్నా ముందుగా గలిలీకి వెళ్తాను, అక్కడ నేను వారిని కలుసుకుంటాను. ఈ విషయాన్ని శిష్యులతోనూ పేతురుతోనూ చెబుతున్న పేతురు పేరు ప్రత్యేకంగా చెప్పబడింది. బికాస్ he knows the heart of Peter. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడా అనిపిస్తున్నారు. మీరు పౌలు జీవితం చూడండి. సంఘాన్ని చిత్రవద చేశాడు, కానీ దేవుడు పౌలు కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో కవర్ టు కవర్ చూస్తే అగైన్ ద సేమ్ ప్రిన్సిపల్ కమ్స్ అగైన్ అండ్ అగైన్. ఒకటే సూత్రం పదే పదే కనిపిస్తుంది. There is no moment that is too late. There is no sin that is too hard for God to save us. దేవుడు క్షమించలేని పాపము లేదు. దేవుడు రక్షించలేకపోయినటువంటి ఆలస్యమైన క్షణము ఎదుర్కొంటున్నారు. అదే విషయాన్ని మనం ఈ సిలువలో చూస్తున్నాం. యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేశాడు. He was in his last moments. ఆ దొంగ ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. నాకు ఇంకొక విషయం ఆశ్చర్యం వేస్తుంది. మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన మొదట పలికిన పలుకులేంటో తెలుసా? దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందుడు. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందుడే. సిలువలో ఆ మాటలు ప్రతిఫలిస్తున్నాయి దొంగలో నుంచి. ఆ మనిషి అంటున్నాడు, యేసు, నేను మారు మనస్సు పొందాను, నీ రాజ్యమును నాకు. మనం ఒక బంతిని తీసుకుని ఒక గోడకేసి కొడితే ఆ బంతి తిరిగి వస్తుంది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి తొలి పలుకులు ఆ యొక్క ఆఖరి క్షణాలలో ఆ దొంగ జీవితంలో నుంచి ప్రతిఫలిస్తున్నాయి. ఈ మాటలో ఉన్నటువంటి సందేశం ఒకటే, ప్రియమైన మిత్రులారా, మారు మనస్సు, పాప క్షమాపణ, నిత్య జీవము, దేవుని రాజ్యము. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను చూడండి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశంలో నమ్ముతాను. ఇజ్రాయెల్ ప్రజలు కొంతకాలం పాటు మోషే నాయకత్వంలో, ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో ప్రయాణం చేస్తున్నారు. అయితే వారు ఇంకా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక మునిపే, ఈ మాటలు గమనించండి, వారు ఇంకా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక మునిపే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆవిడ ఒక వేశ్య. ఆవిడ వాగ్దాన దేశంలో స్వతంత్రించుకొని ఉంది. అక్కడ ఆవిడ రాహాబు. ఇజ్రాయేలుడు ఇంకా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక మునిపే there was a woman, she was a harlot. ఒక వేశ్య, ఒక స్త్రీ ఉంది అక్కడ. ఆవిడ వాగ్దాన దేశాన్ని ఆల్రెడీ స్వతంత్రించుకునే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ స్త్రీ గర్భం నుండే ఆ వాగ్దాన దేశంలో రాజు పుట్టబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు.
హృదయం ఏంటి అన్నటువంటిది ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. దేర్ ఇస్ నో మూమెంట్ దట్ గాడ్ కెనాట్ సేవ్. దేర్ ఇస్ నో మూమెంట్, దేర్ ఇస్ నో సిన్ దట్ గాడ్ కెనాట్ సేవ్. దేవుడు రక్షించలేనటువంటి ఆలస్యమైన క్షణము లేదు, దేవుడు రక్షించలేని కఠినమైనటువంటి పాపము లేదు మిత్రులారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? సుంకరులను వేశ్యలను మీకంటే మొదటగా దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ మాట ఎవరితో అన్నారు? శాస్త్రులతోటి, పరిసరులతోటి. సుంకరులను వేశ్యలను మొట్టమొదటిగా మీకన్నా దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తారు. వాట్ యు అండర్స్టాండ్? ఆ మాటలో ఏమర్థమవుతుంది? These incidents, they are reflecting, they are radiating the heart of God for us. దేవుడు హృదయం ఏంటో మనకు తెలియజేస్తున్నాను మిత్రులారా. నేను ముగిస్తున్నాను. ఈ యొక్క మాటలో ఉన్న సందేశం ఒకటే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పాపంలో ఉన్నా, ఏ సమయమైనా కానివ్వండి, He is there for you to save you, to protect you. మిత్రులారా, ఈ యొక్క శుభ శుక్రవారాలు ఇంకా ఎవరైనా సరే నాకు ఇంకా ఛాన్స్ లేదు, నా టైం అయిపోయింది, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను ఎవరు విడిపించలేరనుకుంటే, ఐఎమ్ టెల్లింగ్ యు వన్స్ అగైన్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యు, ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ టు యు వాట్ ద బైబిల్ ఇస్ స్పీకింగ్ అబౌట్ గాడ్. చరిత్ర అంతా ఉంది, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. ఆ సత్యం ఏంటంటే, there is no moment that God cannot save you. There is no sin that is too hard for God to save. దేవుడు రక్షించలేని కఠినమైన పాపము లేదు, దేవుడు రక్షించలేని ఆలస్యమైన క్షణము లేదు. అందుకని ప్రతీకరంగా మాట అన్నారు, నో వన్ ఈస్ ఎవర్ టూ ఫార్ గాడ్ టు బి సేవ్డ్. దేవుడు రక్షించలేనంత దూరం, దేవుడికి అసాధ్యమైనంత దూరం ఏ మనిషి వెళ్ళగలుగుతున్నారు. ఇదే రక్షణ. మీరు వింటున్నటువంటిది దేవుని స్మరణే. నేను మరలా చెప్తున్నాను, చూడండి, మీరు వింటున్నటువంటిది దేవుని స్మరణే. ఇంకా ఎవరైనా సరే మీరు రక్షణ పొందకుండా ఉంటే, ఈ దొంగ అడిగినట్టు యేసు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందుదని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. శ్రేష్టమైన దైవవాక్యం మీద పరిశుద్ధ ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి జీవితంలో ఆశ్రయించి పనులు చేయగలగా ప్రసంగంలో ప్రార్థన చేయటకు శ్రీమతి శ్రీ వసంతలో ఆహ్వానిస్తున్నాను. ఆ పిదప ప్రత్యేకమైనటువంటి కీర్తన సాంద్రమైన అత్యున్నత సింహాసనంపై ఆశ్రయించిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరణ, ఆలోచనకర్త, బలమైన దేవ, నిత్యులకు తండ్రి, సమాధానం ప్రతిని దేవ, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. ఈ శుభ శుక్రవార దినాన మేమంతా ఇక్కడ చేరి నేను స్తుతించి, గణపరిచి, ప్రార్థించి నీ స్పష్టమైన వాక్యాన్ని వినడానికి మీరు చూపిన కృపను బట్టి ఇది నేను స్తుతులు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి స్తోత్రం చూపిస్తున్నాను తండ్రి. దైవ నాయన దినాన ప్రభు యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు ధ్యానించడానికి మాకు చూపిన కృపను బట్టి స్తోత్రాలైనా. ప్రభా, వాక్యాన్ని మాట్లాడబోతున్న ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపడం ప్రభా, కృప చూపడం వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ప్రతి మాట ద్వారా నీవే మహిమపరచుకుంటావని నమ్ముచున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, 2వ మాటలోని ఆత్మీయ మర్మాలు తెలియజేసిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఒక దొంగ నా తండ్రి, నేరస్తుడు మరి తన పాపాల నిమిత్తమైనా చివరి క్షణాలలో, తన జీవితంలోని చివరి క్షణాలలో ప్రభా, మరి మెస్సియాను గుర్తెరిగి ప్రభా, మరి పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడైనా ప్రభా, యేసుక్రీస్తునైనా ప్రభా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని వాగ్దానం చేసిన దేవుడు కాదండి. అదేవిధంగా ప్రభా, మా జీవితాల్లో కూడా మా అపరాధములు మా తప్పులు మన్నించిన ప్రభా, నీ సన్నిధిలో మేము పశ్చాత్తాపడి మొదలుపెట్టినప్పుడైనా నువ్వు దయ చూపించి మాకు పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేసే దేవుడు కాదండి. ఆ విధంగా మేమంతా కూడా మరి కృపలో ఉండాలని వేడుకుంటూ ఈ కొద్ది మనల్ని మా